ఈరోజు మనం చెప్పుకునేటటువంటి చాప్టర్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్ని ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారంటే, ఇంగ్లీష్లో బ్లడ్ రిలేషన్స్ అయితే తెలుగులో రక్త సంబంధాలు అంటారు. తెలుగులో ఏమంటారు? రక్త సంబంధాలు అంటారు. క్లియర్గా చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్స్లో మనకి మేజర్గా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, మేల్ మగవారికి ప్లస్ గుర్తుతోని, ఫీమేల్కి అంటే ఆడవారికి ఎలా మైనస్ గుర్తుతోనే సూచిస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండు లాంగ్వేజ్ల్లో చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అర్థం కావడానికి కోసం రెండు లాంగ్వేజ్లో చెప్పుకుంటాం. మగవారికి ప్లస్, ఫీమేల్కి మైనస్. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్లో మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇద్దరు ఏబీలు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు, వాళ్ళని ఎట్లా సూచిస్తామంటే ఏ ఇలా డాష్ బితో సూచిస్తాం. అదేవిధంగా రెండవ పాయింట్ ఏంటంటే, ఏబీలు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళేంటిలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే, ఏ అండ్ బీలు ఏంటంటే భార్యాభర్తలైతే ఎట్లా సూచిస్తారంటే ఏ డబల్ యారో బీతో సూచిస్తారు. ఎందుకంటే ఆ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. అలాగే ఏబీలు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, వీళ్ళు ఏంటంటే మనవడు మనవరాళ్ళు ఎలా సూచిస్తారంటే ఏ జనరేషన్ గ్యాప్ బి ఇలా సూచిస్తారు. బ్లడ్ రిలేషన్స్లో కావాల్సింది ఏంటంటే, మేల్ అంటే మగవారు, ఫీమేల్ అంటే ఆడవారు. కాబట్టి మగవారిని ప్లస్తోను, ఆడవారిని మైనస్తోను సూచిస్తారు. ఏబీలు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు అయితే ఇలా సూచిస్తారు. ఏబీలు ఇద్దరు అన్నదమ్ములు లేదా ఇద్దరు అక్క చెల్లెళ్ళు లేదా ఒకరు అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు అయితే ఈ విధంగా మనము సూచిస్తాం. అలా కాకుండా ఏబీలు భార్యాభర్తలు అయితే ఇలా సూచిస్తాం, డబల్ యారోతో సూచిస్తాం. భార్యాభర్తలు అయితే డబల్ యారోతో సూచిస్తాం. ఏబీలు తాత అంటే ఏ అనేవాడు తాత కానీ, నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ వాళ్ళ మనవడు లేదా మనవరాలకి ఎలా చూపిస్తారంటే ఏ డాష్ డబల్ యారో. అలా కాకుండా ఫాదరు ఇప్పుడు తీసుకున్నట్లయితే మనం ఏంటంటామంటే, ఫాదరు ఏ అనేవాడు ఒక ఫాదర్ లేదా మదర్ అయితే అంటే ఏ బీల్లో తల్లిదండ్రులు అవుతూ వాళ్ళ పిల్లలకి ఏ విధంగా చూపిస్తారు. ఏ బీలు తల్లిదండ్రులు వారి కొడుకు లేదా అంటే కుమారుడు లేదా కుమార్తె, కొడుకు అంటాము, కుమారుడు అంటాము. టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అయితే కుమారుడు లేదా కుమార్తె ఎలా చూపిస్తామంటే, ఇది చివరిలో రాస్తానండి. ఏ డాష్ అంటే ఇలా మధ్యలో జనరేషన్ గ్యాప్ చూపిస్తాం. తల్లిదండ్రులు వారి కుమారుడు లేదా కుమార్తె కంటే ఎట్లా చూపిస్తారంటే ఇలా చూపిస్తారు. ఒకసారి కిందకి గుర్తు పెట్టి చూపిస్తే, కిందకి ఈ స్ట్రైట్ లైన్ పెడితే వీళ్ళ యొక్క కుమారుడు లేదా కుమార్తె, భార్యాభర్తలు అయితే డబల్ యారో, అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే ఈ విధంగా స్ట్రైట్ లైను, ఇది స్లీపింగ్ లైను, ఇది స్టాండింగ్ లైను.
దీన్ని పడుకోబెట్టే లైను, ఇది నిలబడే లైన్. కాబట్టి నిలబడే లైన్తో అయితే ఇలా చూపిస్తాం. ఇక్కడ తల్లిదండ్రులు వారి కుమార్తెకి ఎలా చూపిస్తారంటే ఇలా స్లీపింగ్ లైన్తో, స్టాండింగ్ లైన్తో చూపిస్తారు. కాబట్టి ఇది మొత్తం మీద అనమాట మనకి బ్లడ్ రిలేషన్స్లోని డినోట్ చేసేటటువంటి ఎలా డినోటెడ్ చేస్తారనేది ఈ విధంగా డినోటెడ్ చేస్తారు, ఈ విధంగా సూచిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే జనరేషన్స్ అంటే ఏంటంటే తెలుగులో తరాలు అంటారు. చూద్దాం. అయితే తరాలలోకి వచ్చేసరికి ఎన్ని తరాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే తరాలు అనేటటువంటి కాన్సెప్ట్. దీంట్లో తరాలు అంటారు. తరాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే జనరేషన్స్ అంటారు. అయితే ఇందులో ఉండే జనరేషన్స్ ఏంటి అంటే క్లియర్గా జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3, జనరేషన్ 4. జనరేషన్ 1లో ఎవరుంటారు, జనరేషన్ 2లో ఎవరుంటారు, జనరేషన్ 3లో ఎవరుంటారు, జనరేషన్ 4లో ఎవరుంటారు. జనరేషన్ 1లోకి వచ్చేసరికి ఎవరుంటారంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. అంటే క్లియర్గా చెప్పాలి అంటే తాతయ్య అంటాము. నాన్న వైపు నుంచి తాతయ్యని తాతయ్య అంటాము, అమ్మ వైపు నుంచి తాతయ్యని కూడా తాతయ్య అంటాము. కాబట్టి తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ. జనరేషన్ 2లోకి వచ్చేసరికి వీళ్ళ కలగ అబ్బాయిలు, అమ్మాయిలు. అంటే జనరేషన్ 2లో ఎవరు ఉంటారు, మన నాన్న, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, మామయ్య, వీళ్ళు ఉంటారు. ఎవరుంటారు, నాన్న ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, చిన్నమ్మ ఉంటుంది, పెద్దమ్మ ఉంటుంది, మామయ్య ఉంటాడు, చిన్నాన్న ఉంటాడు. చిన్నాన్న. దీంట్లో తెలుగులో ఏం చెప్తారు, ఇది తెలుగులో, ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే ఫాదర్, మదర్, నెక్స్ట్ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, దీన్నే అంకుల్స్ అంటారు. అయితే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఏంటంటే మెటర్నల్ అంకుల్స్. బెటర్ ఏంటంటే అంకుల్స్, ఆంట్. అంకుల్, ఆంట్. వచ్చేసరికి ఇందులో 2 రకాల అంకుల్స్ ఉంటారు. దీనిలో మదర్ సైడ్ నుంచి ఉండేవాడిని మెటర్నల్ అంకుల్ అంటారు, ఫాదర్ సైడ్ నుంచి ఉండేవాడిని పెటర్నల్ అంకుల్ అంటారు. అదేవిధంగా ఆంటీలు కూడా 2 ఉంటారు. మదర్ సైడ్ నుంచి ఉండే ఆంటీని మెటర్నల్ ఆంట్ అంటారు, ఫాదర్ సైడ్ నుంచి ఉండే ఆంటీని పెటర్నల్ ఆంట్ అంటారు. కాబట్టి ఇవి క్లియర్గా చూసుకున్నట్లయితే జనరేషన్ 2లో నాన్న, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, మామయ్య, చిన్నాన్న. ఇంగ్లీష్లో ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్. అంకుల్ వచ్చేసరికి మెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంకుల్. 2 రకాలు. మదర్ వైపు నుంచి మెటర్నల్, ఫాదర్ వైపు నుంచి పెటర్నల్. ఆంటీకి వచ్చేసరికి కూడా 2 ఉంటారు, మెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్. ఇది జనరేషన్ 2లో ఉంటారు. మరి ఇక్కడికి వచ్చేసరికి జనరేషన్ 3లోకి వచ్చేద్దాం. దీనిలోకి వద్దాం. జనరేషన్ 3లో ఎవరు ఉంటారు, జనరేషన్ 3లోకి వచ్చేసరికి క్లియర్గా చెప్పాలంటే జనరేషన్ 3లో ఇక్కడ జనరేషన్ 3కి వచ్చేసరికి ఎవరు, నువ్వు ఉంటావు, నీవు, నీ చెల్లి, నీ అక్క, మీ బావ, మీ తమ్ముడు, మీ అన్న, మీ మరదలు, మీ బావమరిది,
బావమరిది. చూడండి ఎవరుంటారు? నీవు, చెల్లి, అక్క, బావ, తమ్ముడు, అన్న, మరదలు. నీ యొక్క తమ్ముడు, అన్న అందరూ ఉంటారు. దీని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే యూ బ్రదర్, సింపుల్గా సిస్టర్స్, బ్రదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా. అంతే. ఎవరు ఉంటారంటే మొదటి నుండి చూద్దాం. జనరేషన్ 1లో గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఉంటారు. వీళ్ళని అచ్చమైన తెలుగులో తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ. అమ్మ వైపు తాతయ్యని తాతయ్య అంటాం, నాన్న వైపు తాతయ్యని కూడా తాతయ్య అంటాం. జనరేషన్ 2కు వచ్చేసరికి నాన్న, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, మామయ్య, చిన్నాన్న. అంటే ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్. అంకుల్కి వచ్చేసరికి 2 రకాల అంకుల్ ఉంటారు. మెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంకుల్. పెటర్నల్ అంకుల్ ఇది పిఎమ్మ. పెటర్నల్ అంకుల్. ఆంటీలకు కూడా 2 ఆంటీలు ఉంటారు. మెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్. మదర్ వైపు నుంచి మెటర్నల్ ఆంట్ అంటాం, ఫాదర్ వైపు నుంచి పెటర్నల్ ఆంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి జనరేషన్ 3కి వచ్చేసరికి నీవు, నీ చెల్లి, అక్క, బావ, తమ్ముడు, అన్న, మరదలు, బామ్మరిది. యూ, యువర్ బ్రదర్, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా వీళ్ళు ఉంటారు. జనరేషన్ 4లో ఎవరు ఉంటారు అనేది చూసుకుందాం. ఇది నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం జనరేషన్ 4 చూద్దాం. ఏం చూద్దాం? జనరేషన్ 4. జనరేషన్ 4లో ఎవరు ఉంటారంటే జనరేషన్ 4లో మేనల్లుడు, మేనకోడలు, కోడలు, అల్లుడు. వీళ్ళు ఏంటి అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నీస్, నెఫ్యూ. ఇక్కడ ఏంటంటే సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. చాలామందికి డౌట్ ఏంటంటే మేనల్లుడు, మేనకోడలు ఏంటి, కోడలు, అల్లుడు ఏంటి? క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరున్నారు, మీరు ఇక్కడ ఉంటారు. మీ భార్య యొక్క తమ్ముడు లేదా అన్నయ్యకి, పుట్టిన పిల్లలు మేనల్లుడు, మేనకోడలు. నీస్ అంటే మేనకోడలు, మేనకోడలు. నెఫ్యూ మేనల్లుడు అవుతారు. ఏంటి? మీ భార్య యొక్క తమ్ముడికి, అన్నయ్యకి పుట్టిన పిల్లలు మీ భార్యకు అన్నమాట. ఎవరికి? మీ భార్యకి ఏమవుతారంటే మేనల్లుడు లేదా మేనకోడలు అవుతారు. అదేవిధంగా మీ అక్క లేదా చెల్లికి పుట్టిన పిల్లలు నీకేమవుతారంటే సేమ్ మేనకోడలు, మేనల్లుడు. అది అలా కాకుండాను మీ భార్యకు మీ చెల్లి లేదా అక్కగా పుట్టినటువంటి పిల్లలు ఏమవుతారంటే కోడలు, అల్లుడవుతారు. అదే విధముగా నీకు మీ బావమరిదికి పుట్టినటువంటి పిల్లలు ఏమవుతారంటే కోడలు, అల్లుడు అవుతారు. ఇది తేడా నీస్, నెఫ్యూకి, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లాకి. ఇందులో ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. కొన్ని పదాల్లో సిబ్లింగ్స్ ఉంటారు. SIBLING
సిబ్లింగ్స్ అంటే ఎవరంటే అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళే, బ్రదర్ సిస్టర్స్నే సిబ్లింగ్స్ అంటారు. ఎలా చూడండి, క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మా ఫాదర్ ఉన్నారు. మా ఫాదర్కి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు. ఇక్కడ మా ఫాదర్కి వైఫ్ 1 ఉంది, ఇక్కడ వైఫ్ 2 ఉంది. మా ఫాదర్కి వైఫ్ 1కి పుట్టినటువంటి పిల్లలు, మా ఫాదర్కి వైఫ్ 2కి పుట్టినటువంటి పిల్లలు సిబ్లింగ్స్ అంటారు. అంటే తోబుట్టువులు అని తెలుగులో అంటారు ఇంచుమించుగా. కాకపోతే ఇది క్లారిటీ కోసం ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో చూసుకోవాలా. సిబ్లింగ్స్ అంటే ఎవరంటే ఒక ఫాదర్కి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు, ఒక తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు మొదటి భార్యకి తండ్రికి రెండవ భార్యకి పుట్టినటువంటి పిల్లల్నే మనం ఏమంటామంటే సిబ్లింగ్స్ అంటారు. స్పౌస్ అంటే ఏంటి? స్పౌస్ ఈ పదాలన్నీ కూడా ఉపయోగిస్తుంటాం. హస్బెండ్ లేదా వైఫ్నే స్పౌస్ అంటాం. హస్బెండ్ లేదా వైఫ్ అంటే భార్య లేదా భర్తల్ని ఏమని చెప్తారంటే స్పౌస్ అని చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫియాన్స్, FIANCE. ఫియాన్స్ వేరు, ఫియాన్సీ వేరు. చూడండి పలకడంలో తేడా. ఫియాన్స్ వేరు, ఫియాన్సీ వేరు. ఇక్కడ అమ్మాయి అయితే మై ఫియాన్స్ అంటారు, అబ్బాయి అయితే మై ఫియాన్సీ ఈజ్ రాధా, మై ఫియాన్సీ ఈజ్ సుజాత, అలా చెప్తారన్నమాట. కాబట్టి మై ఫియాన్స్ నా యొక్క భర్త. ఇక్కడ ఎవరు చెప్తారంటే భర్త పేరు చెప్తారు, ఇక్కడ భార్య పేరు చెప్తారు. ఫియాన్సీ అంటే భర్త పేరు చెప్పాలా, ఫియాన్సీ అంటే భార్య పేరు చెప్పాలా. కాబోయే భర్త కాబోయే భార్యలకి ఫియాన్స్ అండ్ ఫియాన్సీ అంటారు. బ్యాచులర్ అని ఒక పదం ఉంది, ఇంకా బ్యాచులర్ కాబట్టి స్పినిస్టర్, బ్యాచులరు. దీంట్లో ఒకసారి చూద్దాం, ఒకసారి రాసుకోండి. ఫియాన్సీ, ఫియాన్స్. ఇందులో మనం ఇంకా బ్యాచులర్ ఒకటి ఉంది. బ్యాచులరు, స్పినిస్టర్ ఒకటి ఉంది. ఈ బ్యాచులర్ అనే మాట ఎవరికి ఉపయోగిస్తారంటే అబ్బాయిలు పెళ్ళి కాకుండా ఉంటే బ్యాచులర్స్ అంటారు. అదే అమ్మాయిలకి పెళ్ళి కాకుండా ఉంటే స్పినిస్టర్స్ అంటారు, స్పినిస్టర్స్. అదే విధముగా విడోవర్ అని 2 టర్మ్స్ ఉన్నాయి. విడో అంటే ఎవరికంటే భర్త చనిపోయిన అమ్మాయి, భర్త చనిపోయిన అమ్మాయి. విడోవర్ అంటే అబ్బాయికి అంటారు. భార్య చనిపోయిన అబ్బాయి. క్లియర్గా చూడండి. బ్యాచులర్ అని ఎవరికంటారంటే అబ్బాయిలకి అంటాం, స్పినిస్టర్ అని ఎవరికంటారంటే అమ్మాయిలకి అంటాం. ఎవరు ఏ అమ్మాయిలకి? పెళ్ళి కానటువంటి అమ్మాయిలకి స్పినిస్టర్స్ అంటాం. అదే విధముగాను విడో, అమ్మాయి భర్తను కోల్పోయిన వారిని విడో అంటారు. విడోవర్ భార్య కోల్పోయినటువంటి అబ్బాయిని విడోవర్ అంటారు. ఇవి దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి మేజర్ పార్ట్. గుర్తుపెట్టుకోండి, మేలు ఫీమేల్కి -+తో డినోట్ చేస్తాం. మేల్కి అయితే ప్లస్, ఫీమేల్కి అయితే మైనస్. అదే విధముగాను తండ్రి కొడుకులు, తండ్రి కూతురుని ఏ విధంగాను తల్లి కూతురుని డినోట్ చేస్తామో అదే విధముగాను అన్నదమ్ముడు అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళని ఏ విధంగాను డినోట్ చేస్తామో ఉన్నాయి. తాత మనవాళ్ళు, అమ్మమ్మ మనవాళ్ళు, నానమ్మ మనవాళ్ళు, మనవరాలను ఎట్లా డినోట్ చేస్తామో మనకు ఉంది.
భార్య. భర్తల్ని ఎట్లా డినోట్ చేస్తామో కూడా మనం క్లియర్గా ముందు క్లాస్లో చెప్పున్నాము, అంటే ఇదే క్లాస్లో ముందు చెప్పున్నాము. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, నో డౌట్. ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 1 చూసుకున్నట్లయితే మనం ప్రాబ్లం నెంబర్ 1లో ఏమి ఇచ్చాడంటే దీపక్ యొక్క వదిన లేదా మరదలైనటువంటి వాణికి అత్తగారు లక్ష్మి, దీపక్ యొక్క ఏకైక సోదరుడైనటువంటి రమేష్ తండ్రి రాజేష్ అయితే వాణి యొక్క తల్లికి లక్ష్మి ఏమవుతుంది? క్లియర్గా చూడండి. దీపక్ యొక్క వదిన లేదా మరదల వాణి, వాణి అత్తగారు ఎవరు? లక్ష్మి. దీపక్ యొక్క ఏకైక సోదరుడు ఎవరు? రమేష్. రమేష్ తండ్రి ఎవరు? రాజేష్. అంటే దీపక్కి రమేష్కి ఇద్దరికి ఒకటే తండ్రి రాజేష్ అయితే వాణి యొక్క తల్లికి, అంటే వాణి అత్తగారు లక్ష్మి, వాణి అత్తగారు లక్ష్మి అయితే ఏమడుగుతున్నాడంటే వాణి యొక్క తల్లికి లక్ష్మి ఏమవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే దీపక్ యొక్క వదిన లేదా మరదలైనటువంటి వాణి అత్తగారు లక్ష్మి, వాణి అత్తగారు ఎవరు? లక్ష్మి. దీపక్ యొక్క ఏకైక సోదరుడైన రమేష్ తండ్రి రాజేష్. అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే దీపక్ యొక్క ఏకైక సోదరుడు ఎవరు అంటే రమేష్. వీళ్ళిద్దరికీ తండ్రి ఎవరు అంటే రాజేష్. రాజేష్ తండ్రి. రాజేష్ ఎవరు? తండ్రి. దీపక్ రమేషుల యొక్క తండ్రి ఎవరంటే రాజేష్. మరి ఇక్కడ దీపక్ యొక్క వదిన లేదా మరదలు అయినటువంటి వాణి అన్నాను. వాణికి అత్తగారు లక్ష్మి. వాణికి అత్తగారు ఎవరంటే లక్ష్మి అంట. అంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒకసారి, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే దీపక్ యొక్క వదిన మరదలైనటువంటి వాణికి అత్తగారు లక్ష్మి, వాణికి అత్తగారు లక్ష్మి అంటున్నాడు. అంటే రమేష్ దీపక్ యొక్క వదిన లేదా మరదలైనటువంటి వాణి. అంటే వాణి ఎవరి భార్య అవుతుందంటే రమేష్ భార్య అవుతుంది. ఎందుకంటే వదిన లేదా మరదలు అనేటువంటి దీపక్ యొక్క వదిన లేదా మరదలు కాబట్టి దీపక్ యొక్క వదిన లేదా మరదలు ఎవరు? వాణి. మరి దీపక్ రమేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు కాబట్టి వాళ్ళకి వదిన లేదా మరదలు కాబట్టి రమేష్ యొక్క భార్య ఎవరంటే రమేష్ యొక్క భార్య వాణి. కాబట్టి డబల్ యారో వాణి ఇక్కడ క్లియర్. ఇక్కడికి వచ్చేసరికి ఎవరంటే దీపక్. దీపక్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీపక్ యొక్క తండ్రి ఎవరు? ఇక్కడ చూసుకోండి. దీపక్ రమేష్ యొక్క తండ్రి ఎవరని చెప్పాను, అక్కడ రాజేష్ అని చెప్పుకున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి రాజేష్. దీపక్ యొక్క వదిన లేదా మరదలైనటువంటి వాణికి అత్తగారు లక్ష్మి అయితే మరి రాజేష్ యొక్క భార్య ఎవరవుతుంది అంటే లక్ష్మి అవుతుంది. ఎందుకు లక్ష్మి అవుతుందంటే వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్, రాజేష్ లక్ష్మీలు. ఎలా చెప్పానంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనే మాట ఇక్కడ క్లియర్గా దీపక్ యొక్క వదిన మరదలైనటువంటి వాణి అత్తగారు లక్ష్మి అన్నారు. అంటే ఇక్కడ దీపక్ రమేష్ ఇద్దరు అన్నదమ్ములు. రమేష్ భార్య వాణి, దీపక్ వాణి వదిన లేదా మరదలవుతుంది. రమేష్ దీపక్ తండ్రి రాజేష్, రాజేష్ యొక్క తల్లి దీపక్ రమేష్ యొక్క తల్లి లక్ష్మి అవుతుంది. ఎందుకంటే వాణి అత్తగారు లక్ష్మి అని చెప్పాను కాబట్టి ఈవిడేమైంది అంటే రాజేష్ అండ్ లక్ష్మీల యొక్క కుమారులు దీపక్ అండ్ రమేష్ యొక్క భార్య వాణి. ఇక్కడికి క్లియర్గా తేలింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్లియర్గా వాణి యొక్క తల్లికి లక్ష్మి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. వాణి యొక్క తల్లి ఉంది ఇక్కడ ఎక్కడో, ఎవరో తెలియదు వీళ్ళు. వాణి యొక్క తల్లి ఇది. ఎవరి తల్లి? వాణి యొక్క తల్లి. ఇది మేలు, ఇది ఫీమేలు, ఇది మేలు, ఇది కూడా మేలు. వాణి యొక్క తల్లి ఇక్కడ ఉంది, తల్లి వాణి తల్లి. మరి వాణి యొక్క అత్తగారు లక్ష్మి అయినప్పుడు వాణి తల్లి ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ అదే కదా. వాణి యొక్క తల్లికి లక్ష్మి ఏమవుతుంది అంటే
బియ్యపు రాళ్ళు, బియ్యపు రాళ్ళు అవుతుంది. లేదా ఏమని చెప్తామంటే బియ్యపు రాళ్ళకే మనం తెలుగులో మన యాక్చువల్గాను ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైపు అయితే బియ్యపు రాళ్ళు అని చెప్తాము. శ్రీకాకుళం విజయనగరం వైపు అయితే ఏం చెప్తామంటే మనము చూడండి, మన అమ్మా నాన్న, మన భార్య యొక్క అమ్మా నాన్నలు ఏమవుతారు అంటే మనం ఏమంటామంటే వాళ్ళు క్లియర్గా మాటతో చెప్తారు. జనరల్గా బియ్యపురాలు అవుతుంది, బియ్యంకుడు బియ్యపురాలు అంటారు. లేదనుకుంటే బావా బావమరుదులు, అక్క చెల్లెళ్ళని పిలుచుకుంటూ ఉంటారు. అది పిలుచుకోవడం కానీ ఎగ్జాక్ట్గా ఏం చెప్తామంటే బియ్యపురాలు అని చెప్తారు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దీపక యొక్క వదిన మరదలైనటువంటి వాణికి అత్తగారు లక్ష్మి, దీపక యొక్క ఏకైక సోదరుడైన రమేష్ తండ్రి రాజేష్ రాజేష్ అయితే వాణి యొక్క తల్లికి లక్ష్మి అయిపోతుంది. క్లియర్గా వదిన మరదలు అనేది వాణి అనమాట, దీపక వదిన మరదలు క్లియర్గా ఇచ్చాడు. దీపక్ యొక్క ఏకైక సోదరుడు రమేష్ అన్నాడు. వీళ్ళిద్దరు కూడా దీపక్ అండ్ రమేష్ ఇద్దరు కూడా బ్రదర్సు. ఎప్పుడైతే దీపక్ వాణి వదిన లేదా మరదలైనప్పుడు ఎగ్జాక్ట్గా రమేష్ యొక్క భార్య అవుతుంది. కాబట్టి రమేష్ అండ్ వాణి భార్యాభర్తలు. ఇక్కడ పక్కన పెట్టేస్తే వాణి యొక్క ఇక్కడ ఒకటి ఇచ్చాడు, వాణి అత్తగారు లక్ష్మి అన్నారు. అంటే రమేష్ దీపకల తండ్రి రాజేష్ అని ఇక్కడ ఇచ్చున్నాడు. ఎందుకంటే ఏకైక సోదరుడు రమేష్ తండ్రి రాజేష్ అంటే దీపక రమేష్ల యొక్క తండ్రి రాజేష్ కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఇచ్చారు, వాణి అత్త లక్ష్మిని ఇచ్చారు. కాబట్టి అయితే రాజేష్ అనేటటువంటి ఆయన కొడుకులు రమేష్ దీపక్, రమేష్ భార్య వాణి అత్త లక్ష్మి కాబట్టి రాజేష్కు భార్య అవుతుంది. మరి మనకు కావాల్సింది ఏంటంటే వాణి యొక్క తల్లికి లక్ష్మి ఏమవుతుంది? వాణి యొక్క తల్లి వేరే దగ్గర ఎక్కడో ఉంది, ఇది వాణి తల్లి అయితే ఈ లక్ష్మి అనేది ఎందుకంటే రమేష్ వాణిలు ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఇక్కడ రమేష్ యొక్క తండ్రి తల్లి రాజేష్ లక్ష్మీలు కాబట్టి బియ్యపురాలు అవుతుంది. ఎందుకంటే బియ్యపురాలు అవుతుంది. ఇది క్లియర్గా రాసుకోండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్యూఎస్ దంపతులు, వీరికి ఏ మరియు పి ఇద్దరు కుమారులు, పి యొక్క సంతానం బి మరియు సి, బి యొక్క భర్త ఎక్స్, సి మరియు వైలు దంపతులు, వీరికి టి అనే కుమారుడు, బికి తాత అయిన క్యూకు తండ్రి ఆర్ బికి ఏమవుతాడు? టి యొక్క తండ్రి ఎవరు అడుగుతున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. క్యూఎస్లు అనేటటువంటి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళకి ఏపీ అనేటటువంటి ఇద్దరు మగపిల్లకాయలు ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి పి యొక్క సంతానం అట బి మరియు సి అట. పికి పుట్టిన పిల్లలిద్దరు బి మరియు సి, వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలే. ఎందుకంటే బి యొక్క భర్త ఎక్స్ అంటున్నాడు, సి మరియు వైలు అనమాట దంపతులు అంటున్నాడు. అంటే అక్కడ చెప్పలేదు, ఇక్కడ మాత్రం బి అనేటటువంటి వారు ఫీమేల్. వీరు ఎవరి యొక్క పిల్లలు? పి యొక్క పిల్లలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దంపతులు ఎవరైతే సి వైలు ఉన్నారో ఈ ఇద్దరు దంపతులకి టి అనే కుమారుడు పుట్టాడంట. పుట్టిన తర్వాత బికి తాత అయిన క్యూకి తండ్రి ఆర్, బికి తాత క్యూకు తండ్రి ఎవరంటే ఆర్ అన్నమాట. అయితే ఆర్ బికి ఏమవుతాడు? టి యొక్క తండ్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే క్యూఎస్ అనేవాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. క్యూకామాఎస్లు ఎవరుంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఇక్కడ క్యూకామాఎస్లు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్యూఎస్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా కుమారులే. ఏ మరియు వీరు ఇద్దరు కుమారులు ప్లస్. అయితే పికి మళ్ళా ఎవరు? బి మరియు సి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పికి మళ్ళీ ఎవరు ఉన్నారంటే బి మరియు సి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక్కడ బి యొక్క భర్త అంటున్నాడు కాబట్టి ఇది ఫీమేలు. ఇక్కడ ఎవరంటే బి యొక్క భర్త ఎవరు? ఎక్స్ మేలు. సి వైల్ అనేవాళ్ళు మళ్ళీ ఇద్దరు దంపతులు కాబట్టి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరు మేలు ఎవరు ఫీమేల్ అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. క్యూఎస్ దంపతులు అన్నారు కాబట్టి క్యూ మరియు ఎస్ దంపతులు కాబట్టి క్యూ ప్లస్ ఎస్ మైనస్ అని రాసుకుంటాం మనం అంతే. క్యూఎస్లో దంపతులకి
ఏపీలు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలకి బీకి అనమాట ఇద్దరు పిల్లలు, పీకి వచ్చేసరికి పీకి బి మరియు సి ఇద్దరు పిల్లలు అయితే బి ఫీమేల్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్కి మ్యారేజ్ చేసుకుంటుంది, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సి ఫీమేలో మేలో తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ సివైలు. సివైకి ఒక పిల్లకాయ పుట్టాడు, సివైలకి టీ అనే కుమారుడు కలడు. వీళ్ళకి ఎవరు కలరు అంటే టీ ప్లస్ టీ అనేది ప్లస్, ఇది కుమారుడు కలడు వీళ్ళకి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బీకి తాత అయినటువంటి క్యూకు తండ్రి ఆర్. బీకి తాత అయినటువంటి బీకి తాత ఎవరంటే క్యూ అవుతాడు తాత, ఎందుకంటే ఇద్దరు కుమారులు, పీకి పిల్లలు బీసీలు కాబట్టి బీకి తాత క్యూ. క్యూకు తండ్రి ఎవరంటే ఆర్. తండ్రి ఎవరంటే ఆర్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దామండి. క్యూఎస్లు దంపతులు, బిఏపీలు వీళ్ళిద్దరికీ పిల్లలు కుమారులు, బి యొక్క సంతానము బి మరియు సి. బీకి ఎందుకంటే బీకి భర్త ఎక్స్, సివైలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సివైలకి పుట్టినటువంటి పిల్లకాయ టీ అనేటటువంటి పిల్లోడు పుట్టాడు. మరి ఇక్కడ ఏమన్నాడంటే బీకి తాత, ఇక్కడ బీకి తాత క్యూ అయితే బీకి నాన్నమ్మ ఎస్ అయితే బీకి తాత క్యూకి తండ్రి ఆర్ అంట. క్యూకు తండ్రి ఆర్ అంటే మీ తండ్రి యొక్క తండ్రి ఏమవుతాడో అడేమడుగుతున్నాడంటే ఆర్ బీకి ఏమవుతాడు అంటే మీరు ఇక్కడ ఉన్నారనుకుంటే మీ తండ్రి యొక్క తండ్రి మీకు ఏమవుతాడు అని అడుగుతున్నాడు. ఆర్ బీకి ఏమవుతాడంటే ఆరు క్యూ ఇద్దరు ఏంటి తండ్రి కొడుకులు, క్యూఏపీలు తండ్రి కొడుకులు, పీకి మళ్ళీ బి అనేటటువంటి పిల్లకాయ మగవాడ ఆడపిల్ల, ఈ బి అనేటటువంటి అమ్మాయికి ఆర్ ఏమవుతాడు అంటే మీ తండ్రి యొక్క తండ్రి తాత తండ్రి మీకు ఏమవుతాడు అంటే ముత్తాత అంటాం, ముత్తాత అవుతాడు. మీ తండ్రి యొక్క తండ్రి మీకేమవుతాడు అంటే ముత్తాత అవుతాడు. టీ యొక్క తండ్రి ఎవరు అని అడుగుతున్నాడు. టీ యొక్క తండ్రి ఎవరు అంటే సి కానీ వై కానీ అవుతుంది, ఎందుకంటే సి లేదా వై. సివైలు భార్యాభర్తలు అన్నాడు ఇక్కడ, కానీ ఎవరు మేలు ఎవరు ఫీమేల్ అనేది మనకి చెప్పలేదు కాబట్టి టీ యొక్క తండ్రి సి లేదా వై అవుతుంది. ఇది మన ఆన్సర్, రాసుకోండి. మళ్ళీ చూడండి, క్యూఎస్ ఇద్దరు భార్యాభర్తలు, వీళ్ళకి ఏపీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు మగ పిల్లలు. ఈ పీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు బీసీలు. బీకి హస్బెండ్ అంటే భర్త ఎక్స్ కాబట్టి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్బీలు. సివైలు కూడా దంపతులే. సివైలకి టీ అనేటటువంటి వాడు కొడుకు ఒకడు ఉన్నాడు. ఇక్కడికి వదిలేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ బీకి తాత అయినటువంటి బీకి తాత ఎవరు, క్యూకి తండ్రి ఎవరు, ఆర్ అంట. అయితే బీకి ఆర్కి మధ్యలో ఏంటంటే మీ తండ్రి యొక్క తండ్రి ఎవరంటే మీ ముత్తాత, కాబట్టి ఆర్ బీకి ఏమవుతాడంటే ముత్తాత. టీ యొక్క తండ్రి ఎవరు అంటే ఈ టీ యొక్క పిల్లకాయ టీ యొక్క తల్లిదండ్రులు సిఓఈలు. ఇందులో ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ చెప్పలేము కాబట్టి సి కానీ వై కానీ అవుతుంది. సి లేదా వై అని ఆన్సర్లో ఉంటుంది. ఇది ఆన్సర్స్, రాసుకోండి.